ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 7 మండలాలను సార్ కేవలం ఆర్డినెన్స్ ద్వారానే కలుపుకున్నారు, కానీ రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎక్కడ చర్చ పెట్టి మాత్రం కలుపుకోలేదు సార్. దాంట్లో ఇబ్బంది అవుతున్నటువంటి భద్రాచలం పక్కనే ఇటు పక్క తెలంగాణ అటు పక్క ఆంధ్ర కలుసున్నటువంటి ఎటపాక, కన్నెగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల అనే 5 గ్రామాలని సార్ దక్షిణ అయోధ్యగా పేర్కొన్నటువంటి భద్రాచలం శ్రీరామచంద్రుల వారి ఆస్తులు, పొలాలు, భూములన్నీ కూడా ఆ 5 గ్రామాల్లో ఉన్నాయి సార్. వాటికి ఇబ్బంది అవుతుంది. ఇటు అటు ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం అకౌంట్ కానీ సేవ చేయడానికి ఇబ్బంది అవుతున్నాయి. దయచేసి ఆ చిన్న రిక్వెస్ట్ సార్, అది ఈ అమెండ్మెంట్ పెద్ద కష్టంగా సార్, అదొక్కటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 మినిట్ సార్, 1 మినిట్ సార్, 1 మినిట్ సార్, ज़्यादा नहीं है सर. సార్ వీఆర్ కంప్లీటింగ్ సార్. రీఆర్గనైజేషన్ యాక్ట్లో సార్ బయ్యాలం స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది సార్. తర్వాత కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది, కానీ దానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇవాళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ గిరిజన యూనివర్సిటీ ఇచ్చారు సార్. ఆ యూనివర్సిటీ నత్తనడక నడుస్తుంది సార్. అది ఇంకా 10 ఏళ్ళైనా కూడా స్టార్ట్ అవుతుందో కాదో తెలియదు సార్. దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా నవోదయ పాఠశాల ఇవ్వాలి, ప్రతి జిల్లాలో కూడా ఒక కేంద్రీయ విద్యాలయం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. మన రామ్మోహన్ నాయుడు గారికి అయితే పదే చెప్తున్నాం, ఆదిలాబాద్ కానీ వరంగల్ కానీ కొత్తగూడెం కానీ ఇమీడియట్గా అయ్యేటట్టు చూడండి సార్. తెలంగాణ రాష్ట్రం కూడా విమానాలయానంగా అభివృద్ధి చెందాలని మనసుగా కోరుకుంటున్నాం సార్. వీఆర్ కంక్లూడింగ్ సార్. సార్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి సార్ భద్రాచలం 1932లో భద్రాచలం రోడ్డు అని రైల్వే స్టేషన్ బోర్డు ఉంది సార్. 100 ఏళ్ళు అయిపోయింది సార్, దాదాపు 96-97 ఏళ్ళు అయింది సార్. భద్రాచలానికి ఒక ట్రైన్ రూట్ ఇచ్చి అక్కడి నుంచి సార్ మొన్ననే నక్సల్స్ పట్ల సార్ చాలా కంట్రోల్ చేసిన విధంగా మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ ట్రాక్ లేండి సార్. ఛత్తీస్గఢ్కు ట్రాక్ వేయవచ్చు, ఒరిస్సాకు పోవచ్చు, అక్కడి నుంచి మధ్యప్రదేశ్ బస్తరు పోవచ్చు సార్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదొక పెద్ద జంక్షన్ అవుతుంది. దాని మీద కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి రోడ్లు ఇవ్వాలి. అత్యంత ఇష్టమైనటువంటి భద్రాచలాన్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ భద్రాచలాన్ని కోరుకుంటూ ప్లీజ్ Priyanka ji. Sir, let him finish, sir. Please. 1 second. Please. బస్తర్ సార్ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సాకు కానీ తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సార్ ఈ 5 ఊళ్ళకి సార్, ఈ 5 ఊళ్ళో పోవాలంటే రాజమండ్రి అన్న పోవాలి సార్, కాకినాడ అన్న పోవాలి సార్. వాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఖచ్చితంగా అది సదుపాయాలు ఏర్పరిస్తే ఇక్కడ తెలంగాణ బాగుంటుంది సార్, అటు ఆంధ్ర బాగుంటుంది సార్. 2 రాష్ట్రాలు విడిపోయినా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇది మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.